జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల గురించి చాలామంది అంటే డౌట్లు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా అవి క్లారిటీ కాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 66,50,000 మందికి దగ్గర దగ్గర పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. వీటందరికీ చంద్రబాబు నాయుడు ఇస్తారా లేదా అనేది పెద్ద డౌట్గా ఒక క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది. ఇప్పుడు వీటిలో 66,50,000 మంది వాటిలో ఫిల్టర్ చేయడానికి చంద్రబాబు నాయుడు తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎవరిని తొలగిస్తారు అనేది అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి పెన్షన్లు పెంచడం జరిగింది. అంటే మొన్న 4,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు తర్వాత ఫస్ట్ నెల 4,000 మళ్ళీ 7,000 ఇవ్వడం జరిగింది. దీంతో అందరూ ఆనందంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ఒక భయాన్ని సృష్టించేలా చేస్తుంది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,50,000 మంది దొంగ పెన్షనర్లు ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలు అధికారులతో మాట్లాడిన తర్వాత విడుదల చేసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు రకాల ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో చాలా అవకతవకలు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఉదాహరణకు ఆధార్లో వయసు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినప్పటికీ వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినప్పటికీ పెన్షన్ మరియు వితంతు పెన్షన్లను చాలా అక్రమంగా పొందుతూ ఉన్నారట. మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి అడ్డగోలుగా ఉన్న ప్రభుత్వం దోచిపెట్టిందనే విధంగా కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటిపైన అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. భారీగా మండల స్థాయి అధికారులను కూడా ఇలాంటి అవకతవకలపై సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ పైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఫేక్ పెన్షనర్లు అందుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మరి ఎంతమంది ఇలాంటి ఫేక్ పెన్షనర్లు బయటపడతారో చూడాలి. మరి ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పినటువంటి కొన్ని హామీలను సైతం చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రాంతాలను తిరుగుతూ సమస్యలను తెలుసుకొని మరి వాటికి సంబంధించిన సొల్యూషన్ కూడా పరిష్కరిస్తూ ఉన్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం పెన్షనర్లకు కాస్త ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. కానీ ఒకటైతే వాస్తవం, దొంగ పెన్షనర్లు ఉంటే తొలగించాలి. ఇదైతే దీంట్లో తప్పే లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినా సరే అది మాత్రం చాలా తప్పు. దొంగ పెన్షనర్లు తీసుకోవడం ఏంటి, అది నిజంగా అలాంటి ఎవరైనా అధికారులు ఇస్తున్నా కూడా అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్. ఇందులో అయితే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయక తప్పదు, మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే దొంగ పెన్షనర్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు. కింద ఉండే అధికారులు చూసుకోవాలి. ఈ మండల స్థాయి అధికారులనే ఇలాంటి తప్పులు చేస్తారు. కింద అంటే విలేజ్కి సంబంధించిన అధికారులే ఇలాంటి తప్పులు చేయగలరు, వేరే వాళ్ళు చేసే కాబట్టి అలాంటి వాళ్ళ మీద మండల స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు.